ఈ దిత్వ అనేటువంటి ఒక తుఫాన్ ఏదైతే వచ్చిందో ఈ తుఫాన్కి ఈ పేరు పెట్టినటువంటి దేశం ఏదో గుర్తుపెట్టుకోవాలి. సో ఆ దేశం వచ్చేసి యమన్ అనేటువంటి ఒక దేశం. సో దిత్వ తుఫాన్కి పేరు పెట్టినటువంటి దేశం యమన్. సో యమన్ అనేటువంటి దేశం దిత్వ అనేటువంటి పేరు తుఫాన్కి పెట్టింది. కేవలం యమనే పెడుతుందంటే ప్రతి తుఫాను కూడా ఒక్కొక్క దేశం పెడుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఏ తుఫాన్లు ఏ విధంగా పేర్లు పెడతాయనేటువంటిది నేను ఆల్రెడీ గత క్లాసెస్లో చెప్పి ఉన్నా. ఒకసారి ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో ఇవన్నీ ఒకసారి రిమెంబరెన్స్ కోసం అయితే లైక్ ఇక్కడ మనకి WM1 ఉంటుంది, వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు దాదాపు మనకి ఒక 13 కంట్రీస్ ఉన్నాయి. ఆ 13 కంట్రీస్ దగ్గర నుంచి ఈచ్ కంట్రీ నుంచి 13 నేమ్స్ తీసుకున్నారు. టోటల్గా 169 నేమ్స్ తీసుకోవడం జరిగింది. ఆ 169 నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అంటే కంట్రీ వైజ్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. అంటే ముందుగా 13 కంట్రీస్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్స్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. ఫర్దర్గా ఒక్కొక్క ఆల్ఫాబెటికల్ ప్రకారం ఈ యొక్క అరేబియన్ సీలోను, బే ఆఫ్ బెంగాల్లోను, ఇండియన్ ఓషన్లోను ఎక్కడ కూడా మనకు సైక్లోన్ వచ్చినా కూడా ఆ సైక్లోన్కి ఈ లిస్ట్లో ఉన్నటువంటి నేమ్స్ ప్రకారం సీరియల్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ప్రకారం ఆ నేమ్స్ పెడుతూ ఉంటారు. అట్లా మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో డిసెంబర్లో ఆ దిత్వా తుఫాన్ అది. సో ఆ సీక్వెన్స్ ప్రకారం పేరు పెట్టినది యమన్ పెట్టారు.